రెండవ దిన వృత్తాంతములు 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు చదువుకున్నాం. అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆరోగ్యపరంగా ఎవరికి ఏదైనా వస్తే అది హాస్పిటల్కి వెళ్తాకి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది బాగా ముదిరిపోయిన తర్వాత వెళ్తున్నారు. కాబట్టి అనేక మంది చంటి పిల్లలు కోల్పోతున్నారు. కనీసం రొంపొస్తే వర్షాకాలం శీతాకాలం పిల్లలకి రొంపొస్తే కూడా ఒక రోజు కూడా ఇంటి దగ్గర ఉంచుకోండి. బిడ్డలకు ఎంతోమంది ఉన్నారు. చాలామంది పిల్లలను చూస్తున్నాము. సంవత్సరము 8 నెలలు 3 నెలలు ఎంతో ఆరోగ్యవంతంగా బిడ్డలు పడుతున్నారు. వారికి అనారోగ్యం వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఇంటి దగ్గర ఆపేస్తున్నారు. దయచేసి అలాగా చేయొద్దు. మన పనిచేస్తున్న స్థానిక సంఘాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ చంటి బిడ్డలు ఉంటారు. అయితే ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే స్పందించమని మనం ఏం చేయాలంటే కంగారు పెట్టాలి. లేకపోతే మన సబీనా కదా వాళ్ళ అబ్బాయి వాడికేమి చాలా బలవంతుడాడు కుర్రాడు. రొంప పట్టింది, ఊపిరంతలేదు. పక్కన హాస్పిటల్ 15 రోజులు ఇంటి దగ్గర ఉంచేశారు. కాబట్టి మనం తెలిసినంత వరకు ఈ వాతావరణానికి రొంప వచ్చినా జ్వరం వచ్చినా ఇంటి దగ్గర ఉంచుకుండగా మనకు దేవుడు ప్రభుత్వం ద్వారా మనకి హాస్పిటల్ని నర్సుల్ని అందరిని అందుబాటులో కాబట్టి జాగ్రత్తలు చెప్పండి. ఒకవేళ మీకు చంటి బిడ్డలు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి దగ్గర పెట్టండి. డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఏది వేసేయద్దు పిల్లలకి. అది మనది 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో సొలొమోను తాను ఈ ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశమును దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. అద్భుతం కదా. ఆకాశం నుండి అగ్ని ఎప్పుడు దిగింది ఒకసారి అదనమాట. కాబట్టి ఆకాశం నుండి అగ్ని దిగి కళ్ళ ముందు అర్పించిన బలను దహించేసిందంటే వాళ్ళ యొక్క భక్తి కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవో, వాళ్ళ యొక్క భక్తి సంబంధమైన కార్యక్రమాలు పరలోకాన్ని ఏం చేసినాయంటే కదిలించింది. కాబట్టి భూమి మీద ఒక నరుడు యథార్థ హృదయంతో దైవభక్తితో ఆయన మీద ఆనుకుని ఆయన నిబంధనకు హృదయపూర్వకంగా కట్టుబడి దీనుడై విరిగిన హృదయం కలిగి దైవ సంబంధమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తే కనుక ఒక కుటుంబం స్పందించకపోవచ్చు, లేకపోతే గ్రామం స్పందించకపోవచ్చు,
ఎవరోదైనా స్పందించకపోవచ్చు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆయన దగ్గర ఉన్న కోటాను కోట్ల దేవదత్తులు ఏం చేస్తారు? స్పందిస్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము, తన భక్తి యొక్క జీవితాన్ని ఎవరిని కదిలిస్తుంది? పరలోకాన్ని కదిలిస్తుంది. భూమి మీద ఎవరిని కదిలించకపోవచ్చు. ఆ జ్ఞానవంతుడు కదా, ఉన్నతమైన అధికారం ఉంది కదా, తెలివి ఉంది కదా, ఆస్తి ఉంది కదా, అంతస్తు ఉంది కదా, ఏదైనా చేయగలడు. మనమేం చేయగలము అనుకుంటే అని అనుకునే మనుషులు కదింపులు లేని వారు అంటారు. కాబట్టి దైవ సంబంధమైన కార్యక్రమాలు భూమి మీద ఏ వ్యక్తిని కదిలించకపోయినా పరలోకంలో దేవుణ్ణి, పరలోకాన్ని ఏం చేస్తాడంటే కదిలింపు చేస్తాడు. పరలోకం స్పందిస్తుంది, మన కంటికి కనిపిస్తలేదు. కాబట్టి సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత వాళ్ళు అర్పించిన బలులు ఆకాశం నుండి అగ్ని ఆకాశం దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకుండిరి. అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగంగా నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. కాబట్టి దేవుడికిని, ఇశ్రాయేలు జాతి ప్రజలకిని, ఇశ్రాయేలు రాజుకి ఉన్న సంబంధము ఎంత దగ్గర సంబంధమో ఈ పరలోకం దేవుడితో, సర్వాధికారి దేవుడితో, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు ఎలాంటి సంబంధంతో ముడిపడి ఉన్నారంటే ఇది సజీవమైన సంబంధం. నాలుగవ వచనం, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజున సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించాను. 1 2 కాదు, 1000. మన గ్రామంలో ఎన్ని గొర్రెలు వదిస్తే సరిపోతాయి? ఒక 10 గొర్రెలు అయితే ఎక్కువైపోతాయి. ఒక 2 ఎద్దులు అనుకో, ఏమైపోతాయి? 2-3 రోజులు యక్షం అవుతాయి. కాబట్టి దేవుడికి బలి అర్పించే విషయంలో ఎంత త్యాగాలు చేశారో చూడండి. 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించను. యాజకులు తమ తమ సేవాధర్మంలో నిలుస్తుండగాను లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుస్తున్నదని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుస్తుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోర్లు ఊదుస్తుండగాను ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగాను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 7వ వచనం కానించి 9వ వచనం గారికి ఏం రాయబడి అంటే అక్కడ, మరియు తాను చేయించిన ఇతరులు బలిపెట్టము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలునందున యెహోవా మందిరము ముంగుటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలులను కొవ్వును అర్పించెను. ఆ సమయముందు సొలొమోనును అతనితో కూడిన ఆ మాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకునున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినముల పండుగ ఆచరించి 8వ నాడు
పండుగ ముగించి 7 దినముల బలిపీఠమును ప్రతిష్ఠ చేస్తూ 7 దినముల పండుగ ఆచరించరు. దేవుడు పండుగ ఆచరించారు. అక్కడ పండుగ ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు పండుగ చేశారంటే ఎలా ఉంటుంది? ఆకాశం కింద జనులందరూ కూడా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళు పాటలు పాడితే చాలు, వాళ్ళ సంగీతాలు వాయితే చాలు, వాళ్ళు తాళాలు వాయితే, వాళ్ళ పాటలు పాడితే వారి యొక్క శబ్దం చూడండి. రోడ్డు అంటే వెళ్తుంటే 2 డప్పులు కొడుతూ ఉంటారు. ఈ రౌండ్గా ఉంటాయి కదా, అవి కొడుతూ ఉంటేనే చెవులు తట్టుకోలేని పరిస్థితి. వేల మంది సంగీతాలు వాయిస్తుంటే ప్రక్క ప్రాంతాలు కూడా ఇశ్రాయేలు దేవునికి ఏం జరుగుతుందండి? ఆరాధన జరుగుతుందని, ఇశ్రాయేలు దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడని మిగతా ప్రాంతాలకి ఒక భయం కలిగేది. ఆ విధంగా ఆరాధన జరిగేది. పండుగ కార్యక్రమాలకి ఆరాధన దినం 10వ వచనంలో 7వ నెల 23వ దినమున దావీదునకును సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలుకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించును. మనోత్సవము నొందుసును. ఎవరి గుడారంలోకి వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చే వారిని పంపివేశాడు. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరం కట్టించి యెహోవా మందిరమందున తన నగరనందును చేటుకు తాను ఆలోచించినంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించెను. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా పరలోకం దేవుడు దావీదుకి తెలియజేసిన ప్రకారంగా సొలొమోను చేసి ముగించిన తర్వాత ఏ లోపం కూడా లేదండి పనిలో. ఏ లోపం రాకోకుండా తాను ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకుంటూనే కొనసాగించాడు. 12వ వచనంలో ఏం చెప్పాడండి? 12వ వచనం నుంచి 22వ వచనం వరకు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షం అవటము, కల్లో మాట్లాడతాడనమాట. అప్పుడు యెహోవా రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నేను నీ విన్నపమును అంగీకరించి స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశంలో నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశం స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఎప్పుడు ఆలకిస్తాడంట? సొలొమోను ప్రార్థన చేశాడు, నీ ప్రార్థన అంగీకరించాను, నీ ప్రార్థన ప్రకారంగా నేను చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే జనులు ఇలాగ ఉండాలి కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాలంటే ఎలా ఉండాలో చెప్పాడు. నా పేరు పెట్టబడిన 14వ వచనం, నా జనులు తమను తాము తగ్గించుకుని ఏం చేసుకోవాలి? దేవుని రాజ్యంలో తమను తాము తగ్గించుకొని మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం చేసే ప్రతి అజ్ఞాన కృతాలు దేవుడు క్షమించాలంటే, మన ఆత్మ సంబంధంగా అభివృద్ధి చేసి ఆత్మ సంబంధమైన ఫలాలు మన ఫలించినట్లుగా దేవుడు చేయాలంటే, ఆయన రాజ్యంలో నివాసం చేస్తున్నాం. మనము ఏం తెచ్చుకోవాలి? మనం తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా ఈనాడు ప్రార్థన సమాధానం లేకపోవటం కారణం ఏంటి? ఆనాడు సొలొమోను ప్రార్థన చేస్తే పరలోకం స్పందించి నీ ప్రార్థన విన్నాను, నేను అంగీకరించాను. నువ్వు చేసిన ప్రార్థన ప్రకారంగా నేను చేయాలంటే ఈ జనులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటున్నారు? కాబట్టి ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అలాంటి మహాజ్ఞాని సొలొమోను తగ్గించుకుని నేనెంతటి వాడిని, ఆయన ప్రార్థన చేస్తే తమను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఆయన వెతకటం అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాలు కొనసాగిస్తూ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశంలో నేను వారి ప్రార్థన విని ఏం విడిచిపెట్టాలి? చెడు మార్గాలు విడిచిపెట్టాలి. చెడు మార్గాలు విడిచిపెడతమే కాకుండా మన హృదయాల్లో చెడు ఆలోచనలు ఉండకూడదు, మన తలంపులో చెడు ఆలోచనలు ఉండకూడదు. మనం మాట్లాడే మాటలో అపశృతులు ఉండకూడదు. మనం చూసే కంటి చూపులో వ్యభిచారం చూసి పాపమాలిన కన్నులు. ఈ నాలుగు ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. కాబట్టి ప్రార్థనకు సమాధానం రాని పరిస్థితుల కారణం ఏంటంటే తెలియజేస్తున్నాడు. ఎలాగుంటే నేను వినను, నీ ప్రార్థన అయితే విన్నాను, నీ ప్రార్థన ప్రకారంగా నేను చేస్తాను. అయితే జనులు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? ఆయన రాజ్యంలో చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశంలో నేను వారి ప్రార్థనలు విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరుచుదును. ఇప్పుడు వీళ్ళ దేశం స్వస్థత కలగాలంటే, వాన కురవాలంటే, పంటలు పండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చెడు మార్గాలు విడిచిపెట్టుకోవాలి, దేవుని వెతకాలి, దేవునికి ధర్మశాస్త్రం ప్రకారంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగించిన ఆ భక్తిపరులైనటువంటి రాజుల యొక్క జీవితాల్లో దేవుని మందిరం పట్ల, ఆయన కల్పించే బలుల పట్ల, కార్యక్రమం పట్ల ఎలాగైతే రాయబడి ఆ సంగతులన్నీ వాళ్ళు ఏం చేయాలంటే నేర్చుకుని తిరగవలసిన వారైనారు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశం స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఎప్పుడు నిలుస్తుంది? ఎవరైనా ఎక్కడైనా ప్రమాదం నుండి ఈ యెరూషలేము తట్టు చేతులిచ్చి ప్రార్థన చేస్తే, వాడు చెడు మార్గాలు విడిచిన వాడైతే, పాపను మారుమనసు పొందిన వాడైతే, తను తగ్గించుకున్న వాడైతే ప్రార్థన చేస్తే నేను వింటాను ఖచ్చితంగా. కాబట్టి సొలొమోను యొక్క ప్రార్థన స్పందన ఎంత అభయం ఇస్తున్నాడో తెలిసిన దేవుడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఈనాడు ప్రభు సంఘం ప్రార్థన చేస్తే పరలోకం కదలాలి. ఎప్పుడు కదులుతుంది? ఎప్పుడు పరలోకం స్పందిస్తుంది? సంఘం ప్రార్థన చేస్తే పరలోకం కదిలిన సందర్భాలు గ్రంథంలో ఉన్నాయి కదా. పేతురు సరసాలు వేసేసినప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేస్తే పరలోకం కదిలింది. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు స్పందించి పేతురు సరసాలను వాడు బయటకు వచ్చేసాడు. కాబట్టి నేడు క్రిస్మస్ సంఘంలో ఆత్మ సంబంధ రాజ్యం నివాసం చేస్తున్న దేవుని పిల్లలమైన మనలో అనేకమైన లోపాలు ఉన్నాయి.
ఊరికనే అలవాటుగా ప్రార్థన చేస్తాం మనం. అలవాటుగా ప్రార్థన చేసే ప్రార్థనలు మనం చేయకూడదు. అనుభవంతో ప్రార్థన చేయాలి. దేవుడితో మాట్లాడుతున్న ప్రార్థన చేస్తే మన జీవితాన్ని ముందు మొట్టమొదటిగా ఏం చేస్తామంటే సరి చేసుకుంటాం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక కలెక్టర్ గారి దగ్గరకు, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే ఎలా వెళ్తామా? మొట్టమొదటిగా నీ గుండెల్లో భయం అనేది పుడుతూ ఉంటుంది. ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాం అనేది నీకు తెలియకోకుండా గుండెలో భయం పుడుతూ ఉంటుంది. నీకు భయం పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో అవసరతనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదని ఒక నిశ్చింతకు వచ్చేస్తాం. ఏం మాట్లాడితే భయమో, ఏమవుతుందో. అప్పుడు అంత హృదయంలోంచి వస్తుంది నీ అవసరత ఏంటో. నీ హృదయము అనే ద్వారం తెరవబడినప్పుడు నీ నోటంట ఏం పడుతుంది? వణుకు పడుతుంది. నీ కళ్ళంట కన్నీరు వస్తుంటారు. చూడండి, అధికారుల దగ్గర చూడండి, అప్పుడు దాకా బయట బాగానే మాట్లాడతారు. ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేప్పటికి అక్కడ బోర్ని నేడుస్తూ ఉంటారు. భయం ఏం చేస్తుందంటే హృదయంలో ఉన్న వాటిని తీసుకొచ్చి ఆ కన్నీళ్ళ ద్వారా, దుఃఖం ద్వారా మాట్లాడిస్తూ ఉంటుంది. అంటే సంబంధం. కానీ పరలోకం దేవుడితో ప్రార్థన చేసినప్పుడు అలవాటుగానో ఆశ్చర్యంగా చేస్తే మన ప్రార్థనకి స్పందన కొదువై ఉంటుంది. మన మార్గాల క్రియలు దిద్దుబాటు చేసుకోకుండా దినచరి అంతా కూడా నోటుకొచ్చినట్టుగా మనం మాట్లాడుకుని ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు కొనసాగిస్తూ మనం తృప్తి పొందుతూ మనం ఆనందిస్తూ బైబిల్ తరగతులు బాగా జరిగినాయి, ఆ మీటింగ్స్ బాగా జరుగుతున్నాయని మనం సంతోషపడతాము, కానీ మనము ఆనందిస్తాము. కానీ నిజంగా దేవుడు సంతోషపడుతున్నాడా లేదా అనేది ఆగి ఆలోచన చేసి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చిన క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్ట ప్రకారంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు విశ్వాసంతో మనం కొనసాగిస్తే సంఘం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి స్థానిక సంఘాలను ప్రార్థన సహాయం ఎందుకు కోరుతుందో తెలిసిన సంఘం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవునికి సహాయం వస్తుందని ఆశ కలిగి సంఘాన్ని ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు. మిమ్మల్ని ఏమి కోరతలేదు, డబ్బులు అడుగుతలేదు, ఏం ఆశిస్తలేదు, ఒక ప్రార్థన సహాయం మాత్రమే సంఘం చేయమని కోరుతున్నా అంటారు కొంతమంది. అంత సహాయం కోరేవారు ఈ సంఘం ప్రార్థన చేయాలంటే, ప్రార్థన అంగీకరించాలంటే దేవుడు అంగీకరించి దానికి సమాధానం రావాలంటే సంఘంలో ఏముండకూడదు? సంఘంలో ప్రతి అవయవం ఎలా ఉండాలి? దేవుని యొక్క మందిరంలో ప్రతి కార్యక్రమాన్ని ఏ లోపం లేకోకుండా ఎలాగైతే నిర్మాణం చేశాడో, ఏర్పాటు చేశాడో సొలొమోను, ఈరోజు క్రీస్తు సంఘాలు కూడా ఏ లోపం లేకోకుండా, పాపం లేకుండా ఏ లోపం లేకోకుండా ఉండాలని చెప్పాడు కదా. ఏ లోపం లేకుండా చేశాడు. కానీ 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎల్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరుచుదును. ఇలాగ నా సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని పూర్తి చేశాడు. తర్వాత
14వ అధ్యాయంలో 14వ అధ్యాయము ఆశ, యోధారాజైన ఆశ 14వ అధ్యాయం 1వ వచనంలో, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టరి. అతనికి బదులుగా అతని కుమారుని ఆశ రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరంలో నెమ్మది పొందెను. ఎందుకు నెమ్మది పొందింది? దేశమంతా కూడా నెమ్మది పొందంట. ఎలాగొచ్చింది? చెప్తున్నాడు. ఆశ తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధవారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధవారి పట్టణములన్నింటిలో నుండి తీసివేసాను. అతని ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధంలో లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దేశం ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారముల పట్టణంలో కట్టించెను. అతడు యోధావారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. భూమి మీద రాజులు నమ్మటి కంటే, భూమి మీద నరులను నమ్మటి కంటే, ఆశ్రయించట కంటే ఎవరిని ఆశ్రయిస్తే మేలు అనుకున్నాడు? యెహోవాను ఆశ్రయించటే మేలు. కానీ 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది, విశ్రాంతి. ఎందువలనంటే దేవుని ఆశ్రయించటం వల్ల. కానీ ఏ పరిస్థితి ఎలా ఉంది? అనావృష్టి. ద్రాక్ష చెట్లు కాయలు కాటలేదు, అంజూరపు తోటలు పంటలు పండలేదు, ఖర్జూరు మొక్కలు కాయలు కాతలేదు. దేశమంతా పంట అంతా అనావృష్టి, కరువు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కార్యక్రమాలని నిర్లక్ష్యం పెట్టడం వల్ల. ఇంకేం తెలియజేస్తున్నాడంటే 15వ అధ్యాయంలో ఒకటో వచనం కానీ చూసినట్టే, ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్ మీదకు రాగా అతడు ఆశను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించాను, ఆశయ యోధవారులారా, బెంజమిన్లారా, మీరు అందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనడలా ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయనతో విచారణ చేసినలా ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించినలా ఆయన మిమ్మల్ని విసర్జించును. కాబట్టి ఎలా చేయాలి? ఇప్పుడు దేవుని వైపు తిరగమని చెప్తున్నాడు కదా. దేవుడు మీరు విసర్జించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు పట్టించుకోలేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ పంటల వ్యవసాయాలని ఫలాలు లేకోకుండా ఆయన ఆపేశాడు. దేవుడు దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల మీరు నిర్లక్ష్యం వహించారు కాబట్టి దేవుడు మీ పట్ల కూడా ఏం చేశాడంటే నిర్లక్ష్యం వహించాడు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు. ఆ సంగతి తెలియజేసి 11వ వచనంలో, వారు యెరూషలేములో కూడి తాము తీసుకువచ్చిన కొలసంలో నుండి
ఆ దినం 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుని యెహోవా యొద్ద తాము విచారణ చేయదమనియు పిల్లలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణ విధించుదామని నిష్కర్షణ చేసుకున్నది. ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరగాలని ఆజ్ఞాపించారు. దైవ సంబంధమైన కార్యక్రమం కొనసాగించుకోవడానికి పూనుకోవాలి. ఎవడే తాగుతాడో వాడిని శిక్షించాలని ఆలోచన చేశారు. కాబట్టి తర్వాత 20వ అధ్యాయంలో పదిహేడు అధ్యాయంలో ఒకసారి అనుకొద్దాం. 17వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు అవుతాడు. 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి శైలులను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యను స్థిరపరిచెను. యోధవారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండరి. అతనికి ఐశ్వర్యం కంటే మెండుగా కలిగను. యెహోవా మార్గములందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధలను తీసివేసాను. కాబట్టి యెహోషాపాతు సింహాసనం ఎక్కిన తర్వాత దేవునికి సంబంధమైన కార్యక్రమాలని నిర్లక్ష్య పెట్టాడంటే నిర్లక్ష్య పెట్టినవాడు కాదు. ఆ సంగతి తెలియజేశాడు. 24వ అధ్యాయంలో 20వ అధ్యాయం చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజంలో కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశబంధు దేవుడై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము సాలదు. నీ జనుల ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలువేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నీవే. యెహోషువ దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. 12వ వచనంలో, మా దేవా, నువ్వు వారికి తీర్పు తెచ్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయటకును మాకు తోచదు. నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నువ్వే మాకు దిక్కు. ఎవరినంట మనం? దేవుని అంటారు ఎప్పుడైనా? దేవుని అన్నాం. మీరే మాకు దిక్కు లేకపోతే మేము ఏమైపోదామో అంటాం. కానీ ఒక రాజు సింహాసనం కూర్చుని దేశాన్ని ఏర్పాటు చేసిన వాడు ఏమంటున్నాడు? నీవే మాకు దిక్కు. కాబట్టి సమాధానము 14వ, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జన్మమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవునకు యెహయెజీయేలు సమాజంలో ఉండెను.
యెహోవా అతని మీదకు రాగా అతడు ఎలాగో ప్రకటించెను, యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీద కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి. కాబట్టి భయపడద్దు, దేవుడి సహాయం ఉంటుంది. వాళ్ళని పరలోకము స్పందించి యెహోషువ ప్రార్థనకు జవాబు వచ్చింది. 24వ అధ్యాయంలో యావాసు 24 అధ్యాయం 2వ వచనంలో వాటి నుంచి చూసినట్లయితే, యావాసు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడు గలవాడు యెరూషలేములో 40 ఏండ్లు ఏలను. అతని తల్లి బెర్షెబా కాపురస్తులైన జెబియా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములనియు యావాసు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలు కనెను. అతడు యెహోవా మందిరమును బాగు చేయాలని యావాసునకు తాత్పర్యం పుట్టెను. కనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యోధా పట్టణంలోకి పోయి మీ మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలు యొద్ద నుండి ధనమును ఏటాటా సమకూర్చు ఈ కార్యమును మీరు త్వరపెట్టవాలని వారికి ఆజ్ఞాపించాను. దేవుని మందిరం కడదాం రండి, తలకో చేయందించిన తలకో 10,000 ఉండి అన్నమనుకో, ఇంకోసారి చెప్పు అంటారు. ఇంకోసారి చెప్తే వినపలేదు సరిగ్గా, ఇంకోసారి చెప్పండి. రాజాజ్ఞే శాసనం. దేవుని మందిరం బాగు చేయడానికి దేవుని ప్రజల నుండి ధనం సమకూర్చమని రాజు ఆజ్ఞాపిస్తే, 5వ వచనం, అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యోధా పట్టణంలోకి పోయి మీ దేవుని మందిరం బాగు చేయటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనము ఏటాటా సమకూర్చు. ఏటాటా కాబట్టి మందిరం యొక్క కార్యక్రమాన్ని స్థానిక సంఘం కూడుకుంటాకి తనకు ఇల్లు కావాలి. ఒక 10 మంది సభ్యులు ఉన్నారు అనుకో, సంవత్సరానికి ఒక్కొక్కరు 10,000 వేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. అలా ఒక 5 సంవత్సరాలకి 5 లక్షలు అవుతుంది. అలా కట్టుకోవాలి. కాబట్టి ఏటేటా ఒకసారి జనం మీద భారం మోపకుండా ప్రతి నెల కింద తోచినంత అనుకున్నంత సమకూర్చుకుంటే సంఘమే అనేకమైన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. సంఘమే అనేక మందికి సహాయం చేస్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే మన ఆశ నిరాశ అవుతుంది. మన హద్దుల్లో సభ్యతల్లో ఉండకపోతే విరోధం అవుతాయి. కాబట్టి స్థానిక సంఘము దైవ సంబంధమైన కార్యక్రమాలు పూనుకోవడానికి తన భౌతిక సంబంధమైన అవసరతలు ఎలాగైతే తీర్చుకున్నాయో, వాళ్ళు ఇల్లు కావాలని, వాహనాలు కావాలని, అవసరం తెచ్చబడతాకి ఎలాగైతే సమకూర్చుకున్నాయో, దేవుని సంఘము ఒక చోట కూడుకోవటానికి సంఘానికి ఒక ఇల్లు కూడా సంఘమే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషపడతారు. సంఘమే దైవ సంబంధమైన కార్యక్రమాలని కొనసాగించాలి. సంఘమే సువార్త ప్రకటన చేయాలి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే విషయంలో ఎటువంటి లోపం లేకుండా ఉంటే పరలోకం దేవుడు ప్రార్థన చేస్తాడంటాడు ఆయన. కాబట్టి యావస్ అని ఆయన
దేవుని మందిరాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. ఆ సంగతి తెలియజేశాడు. 12వ వచనం చూడండి. అప్పుడు రాజును యెహోయాదయును యెహోవా మందిరపు పని చేయ వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయటకే కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపు పని ఇత్తడి పని చేయ వారిని కూలికి కుదిర్చిరి. దేవుని పని చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? దేవునికి నిధులోంచి రావాలి. దేవునికి నిధులు ధనం ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రతి ఒక్కరూ గుప్పులిప్పి నిధులో మనం ఏం చేయాలంటే ఉంచుకోవాలి. మన కుటుంబాలు పోషించుకోవటానికి మనం ఒక నెలకో 2 నెలలకో 15 రోజులకో గాసు పెట్టుకుంటాం కదా. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు కొనసాగించే విషయంలో కూడా అలాగే దేవునికి సొమ్ము ఎప్పుడు దేవునికి సొమ్ము దేవునికి నిధులు ఎప్పుడు నిలవ ఉంటూ ఉండాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలు ఖర్చు పెట్టడానికి తీయాలి. కాబట్టి యావస్సు అలాగనే కార్యక్రమం కొనసాగించాడు. 25వ అధ్యాయంలో 1వ వచనంలో యావస్ తర్వాత అమాజ్య వచ్చాడు. 2వ వచనం చూడండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు కాబట్టి ఆ మాటతో ముగించేశాడు. 26వ అధ్యాయం ఉజ్జియా 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతను వర్ధిల్ల చేశాను. ఎంతకాలం ఒక వ్యక్తిని నమ్ముతావో అంతకాలము అతను వర్ధిల్లప చేస్తాడు. నమ్మకపోతే సంబంధాలు కట్ చేస్తాడు. దేవుడు కూడా అంతే. కాబట్టి ఎంతకాలం దేవుని ఆశ్రయించాడో ఉజ్జియా అంతకాలము ఉజ్జియాకి కీర్తి ఆయా దేశాలు దేవుడు ఏం చేశాడంటే విస్తరింపజేశాడు. 15వ వచనంలో మరి అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకే ఉపయోసాలను కల్పించిన యంత్రములను ఎరుసములో చేయించి దుర్గములను బురుజులను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎప్పుడు వ్యాపించింది దూరముగా? యెహోవాను ఆశ్రయించినంతకాలం. కాబట్టి యెహోవా మందిరాన్ని కడటానికి వారు నిర్లక్ష్యం వహిస్తే మీ రాజులే దేవుని యొక్క పట్ల దేవుని యొక్క కార్యక్రమాల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడో తెలిసిన వాళ్ళు ఎంతకాలం దేవుని ఆశ్రయించారో దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఎంత ఆసక్తి చూపారో అంతకాలం దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే అభివృద్ధి చేశాడు. వాళ్ళని విడిచిపెట్టలా. ఏ రాజు అయితే ఆ ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టి దైవ సంబంధమైన కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం వహించాడో ఆ రాజు శాపాలు పొందాడు. దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగించిన వాళ్ళు దేవుని యొక్క సహాయం పొందారని దైవ సంబంధమైన కార్యక్రమం పట్ల ఆసక్తి కలిగి ఉంటే దీవెనలు ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాపములు ఎలాగ పొందుకున్నారో తెలియజేస్తున్నాడు. 2 తెలియజేస్తున్నాడు. ఎంతకాలం ఆశ్రయించాడు అంతకాలం దేవుని సహాయము. ఎప్పుడు విడిచిపెట్టాడు అప్పుడు దేవుని సహాయం నుండి తొలగిపోవటము. ఉజ్జియా అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతను వర్ధిల్ల చేశాను అన్నాడు. 27వ అధ్యాయంలో యోతాము 2వ వచనం కానీ చూసినట్లయితే యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్పతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క శరీరంతటి ప్రకారము చేసు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత
దుర్మార్గంలో ప్రవర్తించుండ్రి. రాజు అయితే యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, జనులైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. 6వ వచనం, ఇలాగ యోతాము తమ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము తర్వాత 29వ అధ్యాయంలో హిజ్కియా 2వ వచనంలో, అతడు తన పితరులకు దావీదు షరియతు ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. 29వ అధ్యాయము 2వ వచనము, అతడు తన పితరులకు దావీదు షరియతు ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదలుకొని మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. దేవుని మందిరం పట్ల రాజులకున్న ఆసక్తి. 25వ వచనంలో, మరియు దావీదు రాజు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్తన నాతాను చేసిన నిర్ణయం చెప్పిన యెహోవా మందిరంలో తాళములను స్వరమండలంలో సితారాలను వాయించుటకై అతను లేవులను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. కాబట్టి దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగించే విషయంలో, పస్కా పండుగ జరిగించే విషయంలో 30వ అధ్యాయము 1వ వచనంలో, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుని యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలోకి రావాల్సినదని ఇశ్రాయేలులందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకు మనసు వారందరికీ పత్రిక పంపాను. పస్కా పండుగ 31వ అధ్యాయం. హిజ్కియా కోసం గుర్చిపెట్టేద్దాము. ముప్పై 33వ అధ్యాయము. మనస్సే 12వ వచనం. మనస్సే ఎలా ఆరంభించాడు? 12వ వచనము, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములోకి అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునేను. మనస్సే రాజు ఆ 2 వచనాలు తెలియజేశాడు. దేవుని మీద ఎప్పుడైతే అనుకున్నాడో దేవుని సహాయం ఉంది. 34వ వచనము, యోషియా యోధా రాజ్యంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు. 2వ వచనము, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికైన ఎడమకైనా తొలగకుండా తన పెద్దలైన దావీదు శుభ్ర ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తను ఏలుబడింది 8వ సంవత్సరము. తను ఇంకా బాలేవుడు కానీ అతడు తన పెద్దలైన దావీదు యొక్క దేవుని అంత విచారణ చేయటకు పూనుకున్నవాడై 12వ ఏట ఉన్నత స్థలమును దేవత స్తంభం పడగొట్టి చెక్కిన విగ్రహములను పాత విగ్రహం తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను అని చెప్పాడు. దేవుని మందిరం పట్ల రాజులకున్న ఆసక్తి. 35వ వచనము, యోషియా జరిగించిన పస్కా పండుగ. అలాంటి పస్కా పండుగ సమూయేలు మొదలుకొని అంతవరకు ఎవరు కూడా అంత అద్భుతంగా దైవ సంబంధమైన కార్యక్రమాన్ని చేయటకు పూనుకున్నాడు. 35వ అధ్యాయము, మరియు యోషియా యెరూషలేమునందు యెహోవా పస్కా పండుగ ఆచరించాను. అది ఎలా చేశాడంట? 17, 18 వచనాలు. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తకు సమూయేలు దినం మొదలుకొని ఇశ్రాయేల్లో పస్కా పండుగ అంత ఘనముగా ఆశ్రయింపబడి ఉండలేదు అని చెప్పేసాడు. అంత ఘనముగా చేశాడు.
యోషియా. కాబట్టి ఒక దేశానికి రాజులైన వారు దైవ సంబంధమైన కార్యక్రమంలో ఎంత ఉన్నతమైన భావాలు, ఎంత ఉన్నతమైన త్యాగాలు, ఎంత ఉన్నతమైన సమర్పణ కలిగిన జీవితాలు కలిగి పరలోకం దేవుడు సంతోషపడేట్లుగా కార్యక్రమాలు కొనసాగించి భౌతిక సంబంధమైన మేలులు పొందుతూ రాజ్యాలు జయించి శత్రు రాజ్యాలని వశపరుచుకుని వారి ఆస్తులను వశపరుచుకుని విజయాలు సాధిస్తూ దేవునితో విడదీయరాని సంబంధం కలిగి ఎలా కొనసాగించారో వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా ప్రతి రాజు యొక్క భక్తి జీవితాన్ని వాళ్ళ కళ్ళకు కనపడినట్టుగా దేవుడు సందేశం తెలియజేసినప్పుడు కదలికలు రావా వస్తాయి. కాబట్టి అలాగన యెరూషలేములో దేవాలయం కట్టడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని ధైర్యపరచడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాలు విశ్వాసంతో భక్తితో కొనసాగించడానికి, వారిని పురుకొల్పడానికి, వారిని ప్రేరేపించడానికి ఈ పుస్తకము వారికి రాయబడింది. నేడు మనకు కూడా అదే సందేశం తెలియబడుతుంది. ఆత్మ సంబంధం రాజ్యంలో దేవుని పిల్లలుగా దైవ సంబంధమైన కార్యక్రమాలు విశ్వాసంతో, పవిత్రతతో, యథార్థతతో, నీతితో తగ్గించుకుని చెడు మార్గాలు విడిచిపెట్టి అపవిత్రమైన ఒట్టి మాటలు విడిచిపెట్టి వ్యర్థమైన ప్రతి వాటిని ఈ కళ్ళతో చూడకుండా మన నాలుగు అదుపు చేసుకుని మన శరీరాన్ని సజీవయాగముగా దేవునికి సమర్పించుకునేటట్లుగా మనం ఏం చేయాలంటే అలా సిద్ధపడి దైవ సంబంధమైన కార్యక్రమాలు పరలోకం దేవుడు సంతోషపడి ఆయన సహాయం మనకి ఈ భూమి మీద ఉన్నంతకాలము మన ఆత్మ సంబంధం జీవితంలో ఆత్మ సంబంధం ఫలాలు బహుగా విస్తరించాలంటే బహుగా ప్రయాసపడవలసిన అవసరం ఉంది. అలాగన ప్రయాసపడుతున్న మీ అందరినీ హెచ్చరిస్తూ దేవుని పనిలో, శ్రమలో, ఇబ్బందులు, ఇరుకుల్లో అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేహానికి ప్రభు దినానికి దేవుడు అంగీకరించేటట్లుగా సిద్ధపాటు చేసుకుని దైవ సంబంధమైన కార్యక్రమాలను నిర్లక్ష్యం వహించకుండా మనం ప్రయాసపడుతూ మనం పనిచేస్తున్న స్థానిక సంఘాలను కూడా మనం రేపుతూ వాళ్ళు కూడా ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఇంతవరకు కూడా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ 2 దినాలు మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామేశ్వరం ప్రభు సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఇక్కడ పరిచయం చేస్తున్న సహోదరుడు రామనాయక్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.